1050 సీట్స్లో జనరల్గా జనరల్ మెరిట్కి 825 సీట్స్ డైరెక్ట్ ఎవరైనా దాన్ని తీసుకోవచ్చు. సో రిమైనింగ్ 225 మాత్రమే రిజర్వేషన్ ఉంది. ఈ రిజర్వేషన్లో 3 కేటగిరీలకి ఇచ్చారు: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ దాన్ని కూడా సరిగా యూటిలైజ్ చేసుకోకుండా చాలామంది దాన్ని సరిగా ఉపయోగించుకోవట్లేదు. ఈ జనరల్ మెరిట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు మాకంటే తక్కువ ర్యాంక్ వచ్చినా కానీ వాళ్ళకి సీట్ వస్తుంది, మాకు సీట్ రావటం లేదు, కేవలం ఈ రిజర్వేషన్ వల్ల మేము లాస్ అవుతున్నాము, మేము ఇంత కష్టపడి చదివి కూడా ఒక సీట్ రాలేదనేసి వాళ్ళు అంటారు. సో ఇప్పుడు వీళ్ళు ఏమి చేస్తున్నారు, సరిగా యూటిలైజ్ చేసుకోకుండా వీళ్ళల్లో వీళ్ళే కొట్టుకొని, వీళ్ళే డిఫరెంట్గా కొట్టుకునేది, కులాల పేరుతోటి వీళ్ళు హింసించుకుంటూ వీళ్ళు పేదరికాన్ని ఇంకా నిరుపేదలుగా నీళ్ళైపోతుండ్రు. వీళ్ళు డెవలప్ అయిన వాళ్ళు, జనరల్ మెరిట్ వాళ్ళు ఇంకా కూడా వాళ్ళు డెవలప్ అవుతుండ్రు. దీని అంతటికి కారణం ఏమంటే, ఈ జనరల్ మెరిట్లో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ రిలేషన్లో అందరూ బాగా సెటిల్ అయి ఉంటారు, బాగా చదివేసి బాగా ఉంటారు. సో వీళ్ళకి ఏమవుతుంది, అలాగే వాళ్ళని మోటివేట్ చేసేసి అలాగే ఇంప్రూవ్ అవ్వాలి అనేసి వాళ్ళ పట్టుదలతో చదువుతుంటే వీళ్ళ కల్చర్ ఎట్టు ఉంటుందంటే, పొద్దున్న లేచి నుంచి సాయంకాలం దాకా వాడు ఏం చేస్తుండ, వీడేం చేస్తుండో, వాడి కులం ఏముందా, ఈ కులం ఏదనేది కొట్టుకొని చస్తా ఉంటారు. సో ఇప్పుడు ఎవరిని మనం బ్లేమ్ చేయాలి? అదే స్టూడెంట్ని నేను అడిగినాను, ఇప్పుడు నువ్వు అడుగుతుండవు కదా, కామెంట్ కేలో ఎందుకు తీసుకురాలేదంటే, ఆమె అలాగే చెప్పింది, నాకు అంత డబ్బు కెట్టేంత ఆర్థిక స్తోమత నాకు లేదని. సో ఆర్థిక స్తోమత లేదు కాబట్టి నేను కామెంట్ కేలో తీసుకోలేకపోయినాను. అదే సిఈటీలో తెచ్చుకున్నాను, కానీ రిజర్వేషన్ వల్ల నేను అనుకున్న బ్రాంచ్ రాలేదు. అదే నాకు అనుకుని ఉంటే నా ర్యాంక్కి ఇదే కాలేజీలో టాప్ బ్రాంచెస్ వచ్చేది. సో నాకు కేవలం ఈ రిజర్వేషన్ వల్లనే నాకు రాలేదని చెప్తుంది. సో ఈ రిజర్వేషన్ ఇచ్చింది ఏమని అంటే, ఈ లో ఇన్కమ్ ఉన్నోళ్ళు, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళని డెవలప్ అయ్యేదానికి ఈ రిజర్వేషన్ కేటాయిస్తే, ఈ రిజర్వేషన్ కూడా సరిగా యూటిలైజ్ చేసుకోకుండా, కొంతమంది యూటిలైజ్ చేసుకుంటారు, వాళ్ళ గురించి కాదు, కొందరు అంటే 50% అయితే ఏదుందో కేఏజ్లో, ఆ 50%లోని ఈ రిజర్వేషన్ యూటిలైజ్ చేసుకున్నా కానీ సగం మంది సరిగా యూటిలైజ్